గోదావరి అలల నడుమ ప్రకృతికి దగ్గరగా సెల్ ఫోన్ రింగులు ఆఫీస్ టెన్షన్లకు చాలా దూరంగా పచ్చని తివాచి పరిచినట్లు రారమ్మని ఆహ్వానించే కొండలను చూస్తూ అలా బోటులో విహరిస్తుంటే ఆ అనుభూతి మాటల్లో వర్ణించలేం. 8 గంటల పాటు కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులతో అన్నీ మర్చిపోయి నదీ పరవళ్లు, హోరుగాలిలో సాగుతున్న ఆ ప్రయాణం జీవితంలో ఎన్నో మధుర జ్ఞాపకాలను అందిస్తుంది. అలాంటి గొప్ప అనుభూతి ఒక్క పాపికొండల విహారయాత్రతోనే సాధ్యం. అయితే ఇటీవలి కాలంలో చోటు చేసుకున్న కొన్ని సంఘటనలు పర్యాటకుల మధ్యలో ఎన్నో ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. పాపికొండల యాత్ర ఎంతవరకు సురక్షితం అన్న దానిపై ఆందోళన నెలకొంది. ఇటువంటి అనుమానాలపై 10 టీవీ సైతం తన కెమెరాకు పనిపెట్టింది. గ్రౌండ్లోకి దిగి ప్రతి కోణాన్ని విశ్లేషించి ఓ ప్రత్యేక కథనాన్ని మీకోసం తీసుకొచ్చింది. గలగల పారే గోదావరి, దట్టమైన అటవీ ప్రాంతం, ఎత్తైన కొండలు, ఎటు చూసినా పచ్చని చెట్లు. ఇలాంటి ప్రాంతంలో సుమారు 8 గంటలు గోదావరి నదిపై ప్రయాణం అద్భుతంగా ఉంటుంది. అందులోనూ సెల్ ఫోన్ సిగ్నల్కి దూరంగా కేవలం మన కుటుంబ సభ్యులతో, ఫ్రెండ్స్తో గడిపితే ఎలా ఉంటుంది? అలాంటి పాపికొండల పర్యాటకం సురక్షితమా కాదా, సేఫా అన్సేఫా ఒక్కసారి చూద్దాం. గోదావరి నది మధ్యలో చుట్టూ కొండలు, దట్టమైన అటవీ ప్రాంతం. ఈ మధ్యలో సుమారుగా 8 గంటల గోదావరి నదిపై ప్రయాణం చాలా అద్భుతంగా, ఆహ్లాదకరంగా ఉంటుంది. అలాంటి ప్రయాణం సురక్షితమా కాదా అనే అంశంపై అధికారులు అయితే మాత్రం ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ అధికారులు పూర్తి స్థాయిలో నిమగ్నమై ఉన్నారు. దానికి సంబంధించి ప్రస్తుతానికి మనం పోలవరం జిల్లా గండిపోచమ్మ టెంపుల్ దగ్గర అయితే ఉన్నాం. ఇదే ప్రాంతం నుంచి పాపికొండల పర్యాటకకు సంబంధించి బోట్లు అయితే ప్రతిరోజు కూడా బయలుదేరుతూ ఉంటాయి. సుమారుగా ఇక్కడ 15 ప్రైవేటు బోట్లు, ఒక ఏపీ టూరిజం బోట్లు, 16 బోట్లు కూడా ఇదే ప్రాంతం నుంచి అయితే బయలుదేరి పర్యాటకులకు పాపికొండల పర్యటనని చూపించి తిరిగి వస్తుంటాయి. అంటే ఉదయం 9:30, 10 గంటలకు బయలుదేరిన బోటు సుమారు 8 గంటలు ప్రయాణించిన తర్వాత సాయంత్రం 5 నుంచి 6 గంటల సమయంలో మళ్ళీ తిరిగి అయితే ఇక్కడికి వస్తుంది. చూసుకుంటే కనుక ఈ ఆహ్లాదకరమైన వాతావరణంలో గోదావరి నదిలో ప్రయాణం చేయడం, ఈ వాతావరణాన్ని ఎంజాయ్ చేయడంతో పాటు మనం సురక్షితంగా ఉండడం అనేది చాలా అవసరమైన విషయం. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో అంటే తాత్కాలికంగా 10 రోజుల క్రితం గోదావరి మధ్యలో సాంకేతిక లోపం వల్ల ఒక బోట్ అయితే ఆగిపోయింది. ఆ అంశాన్ని అయితే ఇటు అధికారులు సీరియస్గా తీసుకున్నారు. ఇటు రెవెన్యూ, పోలీసు, టూరిజము, అటవీ శాఖ, ఫైర్ సేఫ్టీ, దాంతోపాటు ఏపీ టూరిజం, మొత్తం టోటల్గా 6 శాఖలకు సంబంధించిన అధికారులతో ఒక కమిటీని అయితే వేశారు. ఈ కమిటీ కూడా లైసెన్స్ రెన్యువల్ అయ్యిందా లేదా, ఫిట్నెస్ ఉందా లేదా, ఆ బోటు నడిపే డ్రైవర్ ఎవరైతే ఉన్నారో ఆ డ్రైవర్కి 5 సంవత్సరాలు పైబడి, అది కూడా గోదావరి నదిపై నడిపే ఎక్స్పీరియన్స్ ఉందా లేదా అనే అంశాలను అయితే మాత్రం కీలకంగా తీసుకుంటున్నారు. దాంతోపాటు ఒక బోట్లో సుమారుగా 80 నుంచి ఒక 100 వరకు కూడా ప్రయాణికులు అయితే ఎక్కే అవకాశం అయితే ఉంది. ఈ ప్రయాణికులందరూ కూడా సురక్షితంగా ఉండేందుకు, వాళ్ళని సురక్షితంగా ఈ టూర్ మొత్తాన్ని కూడా చేసేందుకైతే మాత్రం ప్రతి ఒక్కరు కూడా లైఫ్ జాకెట్ అయితే కంపల్సరీ ధరించాలి. ఇది చిన్నవాళ్ళు కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు. ఒక లైఫ్ జాకెట్ ధరించడం వల్ల ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో కూడా ప్రాణాన్ని అయితే మాత్రం నిలుపుదల చేసే అవకాశం ఈ లైఫ్ జాకెట్కి అయితే ఉంటుంది. సాంకేతిక ఇబ్బందులు వచ్చినా సరే వాటిని ఎదుర్కొనేందుకు, వాటిని వెంటనే రెక్టిఫై చేసేందుకు ఒక ఎస్కార్ట్ బోట్ అయితే ఉంటుంది. ఒక శాటిలైట్ ఫోన్ కూడా ఉంటుంది. అంటే సిగ్నల్ లేని చోట కూడా కంట్రోల్ రూమ్ అయితే మనం విజువల్స్లో కనుక చూసుకుంటే కనుక అక్కడ కంట్రోల్ రూమ్ అయితే ఏర్పాటు చేశారు. ఇదే కంట్రోల్ రూమ్ అంటే ఎక్కడెక్కడ రిమోట్ ఏరియాలు అయితే ఉన్నాయో ఆ రిమోట్ ఏరియాలు ప్రతి చోట కూడా ఒక కంట్రోల్ రూమ్లు అయితే ఏర్పాటు చేశారు. కేవలం ఇది పోచమ్మ గండి దగ్గరే కాదు, అంటే భద్రాచలం, ఇటు మనం చూసుకుంటే కనుక పోలవరం జిల్లా నుంచి భద్రాచలం వరకు కూడా ఈ పర్యాటకం అయితే కొనసాగనుందని కూడా మనం చెప్పుకోవచ్చు. అక్కడ పోచవరం నుంచి కూడా ఇటు పాపికొండల సైడ్ బోట్లు వచ్చే అవకాశం ఉంది. ఇటు పోచమ్మ గండి దగ్గర నుంచి కూడా పాపికొండల బోట్లు వెళ్ళే అవకాశం ఉంది. ఇటు 16 బోట్లు ప్రయాణం ఉంటే అటు 20 బోట్లు ప్రతిరోజు కూడా ప్రయాణం అయితే ఉంటున్న నేపథ్యంలో అన్ని ఏర్పాట్లు కూడా ప్రతి అంశాన్ని కూడా
క్షుణ్ణంగా అధికారులు అయితే మాత్రం అన్ని శాఖల అధికారులతో ఒక కమిటీ ఏర్పాటు చేసి అన్ని తనిఖీలు చేశారు. ఇటు ఎక్స్పీరియన్స్ ఉన్న సిబ్బంది ఉంటున్నారు, డ్రైవర్తో పాటు మరో 4 సిబ్బంది అయితే ప్రతి బోట్లో ఉంటారు. ఇక్కడ బోటు ఎక్కే ప్రతి ప్రయాణికుడికి కూడా అన్ని రకాల సురక్షితంగా అన్ని రకాల ఏర్పాట్లు అయితే ఇటు అధికారులు అయితే మాత్రం సిద్ధం చేశారని చెప్పుకోవచ్చు. ఏదేమైనప్పటికీ ప్రస్తుతానికైతే మాత్రం పాపికొండల పర్యాటకం అయితే మాత్రం సురక్షితమనే చెప్పాలి. ఇది ఇక్కడ పరిస్థితి. ప్రకృతి అందాలను ప్రతి ఒక్కరూ కూడా ఆస్వాదించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా పాపికొండల పర్యటన అయితే తీసుకుంది. పాపికొండల పర్యటన ఇటు పోలవరం జిల్లాలో గండిపోసమ్మ తల్లి దేవాలయం నుంచి ఇక్కడి నుంచి ప్రారంభంగానే ఉంది. అటు భద్రాచలం వద్ద అయితే కోనవరం, పోచవరం దగ్గర అక్కడి నుంచి కూడా పాపికొండల పర్యటన అయితే ప్రారంభం కానుందని చెప్పుకోవచ్చు. గండిపోచమ్మ తల్లి గుడి దగ్గర అయితే మాత్రం 16 బోట్లు, అక్కడ పోచవరం దగ్గర 20 బోట్లు కూడా ప్రతిరోజు ఈ పాపికొండల పర్యటన జరుగుతూ ఉంటుంది. అంటే ప్రత్యక్షంగానో పరోక్షంగానో సుమారుగా 100 మంది పర్యాటకానికి సంబంధించి ఈ బోట్లను ఆధారపడి జీవనం సాగిస్తుంటే, పరోక్షంగా చూసుకుంటే కనుక సుమారు 500 కుటుంబాలు అయితే మాత్రం ఇదే పర్యాటకాన్ని మీద ఆధారపడి జీవనం కూడా సాగిస్తున్నారని కూడా చెప్పుకోవచ్చు. ఈ పాపికొండల పర్యాటకానికి సంబంధించి ఇటు అధికారులు కావచ్చు, బోటు యజమానులు కావచ్చు, అధికారులు కావచ్చు అంటే అన్ని రకాల ఏర్పాట్లు అయితే పూర్తి స్థాయిలో చేశారని చెప్పుకోవచ్చు. అక్కడక్కడ చిన్న చిన్న సాంకేతిక లోపాలు ఉన్నప్పటికీ కూడా అవి కేవలం ఏ బోటుకైతే లోపం వచ్చిందో ఆ బోట్నే ఆపాలి తప్ప మొత్తం టోటల్ పర్యాటకాన్ని ఆపడం సరికాదని చెప్పి ఇటు బోటు యజమానులు కూడా ఆవేదన అయితే మాత్రం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. పాపికొండలు వెళ్ళే బోట్లు ఇక్కడ నుంచి అంటే గండిపోచమ్మ నుంచి పాపికొండలు వెళ్ళే బోట్లు 16 బోట్లు ఉన్నాయండి. ప్రైవేట్ సెక్టర్లో 15, ఏపీ టూరిజం ఒకటి ఉన్నాయి. అన్ని బోట్ల మీద ఇంచుమించు 150-200 మంది ప్రత్యక్షంగాను, ఒక 500 మంది దాకా పరోక్షంగాను ఆధారపడి ఉంటారండి దీని మీద జీవనోపాధి. వీళ్ళందరూ కూడా లోకల్ పీపులేనండి. వీళ్ళు బయట నుంచి వచ్చి ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు ఎవరో తక్కువ, ఒకళ్ళిద్దరు తప్ప. కనుమ వాళ్ళందరూ ఈ పోలవరం, ఈ గండిపోచమ్మ గుడి, ఈ పురుషోత్తపట్నం ఈ ప్రాంతం వాసులే వీళ్ళందరూ. పోలవరం ప్రాజెక్ట్ అయ్యాక మంచి అట్మాస్ఫియర్ కల్పిస్తే మంచి వాతావరణం పెరుగుద్దని, టూరిజం పెరుగుద్దని ఆశతో ఎదురు చూస్తున్నాం. కాకపోతే పదే ఇలాగ ప్రతి చిన్న విషయానికి బోట్లు ఆపేసామనే న్యూస్ వచ్చినంత ఇదిగా బోట్లు ప్రారంభించారు, అన్నీ బాగున్నాయని చెప్పడం కన్నా ఏదో ఇబ్బంది జరిగిందని చెప్పడం వల్లనే మాకు టూరిజం వెనక్కిపోతుందండి రోజు రోజుకు. పోలవరం జిల్లాలో గోదావరి నది మధ్యలో ఉన్న పాపికొండల పర్యాటకం తాత్కాలికంగా బ్రేక్ పడింది. దానికి సంబంధించి అంటే పోచమ్మగండి పరిసర ప్రాంతంలో నుంచి కూడా పాపికొండల పర్యాటకం అయితే ప్రారంభమవుతుంది. ఇక్కడి నుంచి ప్రైవేటు బోట్లు 15, ఒక టూరిజం బోటు 16 బోట్లు అయితే ప్రారంభమవుతున్నాయి. అయితే దీనికి సంబంధించి అసలు ఈ బోట్ల పరిస్థితి ఎలాగ ఉంది అనే అంశంపై అన్ని శాఖల అధికారులు అయితే మాత్రం పూర్తి స్థాయిలో తనిఖీలు అయితే నిర్వహిస్తున్నారు. అసలు సేఫా అన్సేఫా అనే విషయాలు అయితే మాత్రం తెలుసుకున్నారు. ఇటు ఫైర్ అధికారులు అయితే ఉన్నారు. ఫైర్ అధికారులను అడుగుదాం. చెప్పండి, అంటే ఒక బోట్లో ఫైర్కి సంబంధించి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి? ఫైరు ఎక్కడైనా ఎలక్ట్రికల్ షార్ట్ సర్క్యూట్ అయినప్పుడు మనకు ఏసీలు, ఫ్యాన్లు ఇవి ఉన్నాయి. మన ఆయిల్ ఫైర్ దగ్గర షార్ట్ సర్క్యూట్ అయినప్పుడు మనం ఏం చేస్తామంటే డీసీపీ, మన దగ్గర ఉన్న డీసీపీని ఇది తీసి, ఈ హ్యాండిల్ తీసి ఈ లాక్ తీస్తే అప్పుడు ఇది ఓపెన్ అవుతుంది. ఈ ఓపెన్ అయిన తర్వాత కొడితే మన స్పాట్ అక్కడ ఆరిపోద్ది మంట. ఆ విధంగా అది ఎలక్ట్రికల్ అవుతుంది. ఒక్కో బోటుకి ఎన్ని సిలిండర్లు ఉండాలి, ఎన్ని సిలిండర్లు ఉన్నాయి? ఒక్కో బోటుకి సిలిండర్లు 12 ఉంటాయి, ఒక్కో బోటుకి 8 ఉంటాయి, ఒక్కో బోటుకి 16 ఉన్నాయి. అలా ఆ విధంగా బోట్లను బట్టి ఇలా డివైడ్ చేశారు అక్కడ కెపాసిటీని బట్టి. ఈ బోటు ప్రయాణం అంతా కూడా గోదావరి నది మీద ప్రయాణం చేయవలసి ఉంటుంది. అది ఇరిగేషన్ అధికారులు ఏం తనిఖీలు చేశారో, ఏం గుర్తించారని తెలుసుకుందాం. చెప్పండి, ఏం చేశారు? మన బోట్లో అన్నిటికీ ఉండే డాక్యుమెంట్స్ అన్ని వెరిఫై చేసామండి. డాక్యుమెంట్స్ అన్ని వెరిఫై చేసి అన్ని ఫోర్స్లో ఉన్నాయా లేదా అనేవన్నీ తనిఖీలు చేస్తున్నాము. ఈ లైఫ్ బోస్, లైఫ్ ఆపరేటర్స్ అన్నీ ఉన్నాయా లేదా, మెడికల్ కిట్స్ ఉన్నాయా లేదా, ఇవన్నీ కూడా తనిఖీలు చేస్తామండి. అసలు ఎటువంటి తనిఖీలు నిర్వహిస్తున్నారు? టూరిజానికి సంబంధించి అత్యంత కీలకం మీ శాఖకు సంబంధించి ఇది మొత్తం కూడా నడుస్తుంటుంది. ఎటువంటి జాగ్రత్తలు తీసుకోబోతున్నారు? మేము కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ ఆదేశాల మేరకు రెవెన్యూ, పోలీస్, ఇరిగేషన్, ఫారెస్ట్, ఫైర్ సర్వీస్ ఈ డిపార్ట్మెంట్లందరూ కలిపి కోఆర్డినేషన్గా మొత్తం అందరూ తనిఖీ చేస్తున్నారండి. ఒక డిపార్ట్మెంట్ అని కాదు, అందరూ రెస్పాన్సిబిలిటీగా ఇదేమి ఉండాలో అన్నీ ఫామ్ 10 ఉంటుంది. ఇరిగేషన్ మన రెవెన్యూ వీళ్ళు ఇచ్చింది పని, అలా ఇరిగేషన్లు ఇచ్చినాయి అన్నీ. దాన్ని బట్టి అన్నీ చెక్ చేసి అన్నీ ఉన్నాయా లేదా చెక్ చేసి అన్నీ మామూలుగా చేసి మేము రిపోర్ట్ తయారు చేసి
జాయింట్ కలెక్టర్ గారు ఆదేశాల మేరకు వాళ్ళకి సబ్మిట్ చేస్తాం. ఆ తర్వాత ఇవన్నీ చూసి సార్ దానికి ఫర్దర్ ఆదేశాలు ఇస్తారు. అప్పుడు ఆపరేషన్స్లో బోటింగ్ ఆపరేషన్. అయితే టూరిజంతో పాటు ఇరిగేషన్ ఫైర్ సిబ్బంది అయితే చెప్తున్నారు, ఫైర్ అధికారులు అయితే పూర్తిగా ఈ 16 బోట్లను కూడా తనిఖీలు అయితే చేశాము. తనిఖీలు చేసిన దాని ప్రకారం ఎటువంటి ఇబ్బందులు లేవని చెప్పి అయితే మాత్రం ఈ 3 శాఖలకు సంబంధించి చెప్తున్నారు. అయితే మరో పోలీసు రెవెన్యూ శాఖల పరిస్థితి ఏముందనేది అయితే తెలుసుకునే ప్రయత్నం అయితే మాత్రం చేద్దాం. టూరిజం, ఫైరు, ఇరిగేషన్ అధికారులతో పాటు ఫారెస్ట్, పోలీసు, రెవెన్యూ అధికారులు కూడా పూర్తి స్థాయిలో బోట్లన్నింటినీ కూడా తనిఖీ చేస్తున్నారు. అయితే ఈ ఫారెస్ట్ అధికారుల అనుమతితోటే ఈ బోట్లు అయితే ఇక్కడ నుంచి బయలుదేరే అవకాశం అయితే ఉంటుంది. ప్రస్తుతానికి మనతో పాటు ఫారెస్ట్ అధికారులు ఉన్నారు. చెప్పండి, అంటే ఎటువంటి నామ్స్ ఉండాలి, ఇప్పుడు ప్రస్తుతానికి అయితే మాత్రం ఏం చెక్ చేశారు, ఎలా ఉన్నాయి ఈ పరిస్థితి? మాకు ప్రస్తుతం కమిటీ కింద నిర్ణయించారు సార్. ఆ కమిటీ ప్రకారం ఆల్ డిపార్ట్మెంట్స్ అందరూ కలిపి ఇక్కడికి వచ్చి ఇన్స్పెక్షన్కి వేళ అటెండ్ అయ్యాం. అన్ని డిపార్ట్మెంట్స్లో మాకు చెక్ లిస్ట్ ప్రకారం ఏమేమి ఉన్నాయి, సేఫ్టీ మెజర్స్ ఏంటి అనేది దీని ఫర్దర్గా వేళ అన్నీ కలిపి రిపోర్ట్ చేసాక ఫర్దర్గా బోట్స్ కోసం పర్మిషన్ అది ఏంటి అనేదని జాయింట్ కలెక్టర్ గారు డెసిషన్ తీసుకుంటారు. అంటే మీ ఫారెస్ట్ సంబంధించి ఏమేమి నామ్స్ ఉండాలి, ఏ నామ్స్ ఉన్నాయి? ఫారెస్ట్ సంబంధించి అంటే మామూలుగా అదర్ డిపార్ట్మెంట్ నుండి సేఫ్టీ మెజర్సే మా నామ్స్ అని, స్పెసిఫిక్గా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నామ్స్ అని ఏం లేవు. అదేవిధంగా దీనికి సంబంధించి అంటే ఒక బోటు వాటర్లోకి వెళ్ళి పర్యాటకం స్టార్ట్ అవ్వాలంటే రెవెన్యూ అత్యంత కీలకంగా ఉంటుంది. ఏ పేపర్ అయినా సరే రెవెన్యూ ఇష్యూ చేయాలి. ఏమేమి పేపర్లు ఉండాలి, ఎలాంటివి ఉన్నాయి? ఇప్పుడు ప్రస్తుతానికి అయితే మాత్రం 16 బోట్లు అయితే ఇక్కడ ఉన్నాయి. 16 బోట్లకు సంబంధించి ఏమేమి పేపర్ వర్క్ ఉంది? అయితే జాయింట్ కలెక్టర్ గారి ఆదేశాల మేరకు తనిఖీ జరుగుతుందండి. అన్ని డిపార్ట్మెంట్లతో కలిపి సేఫ్టీ మెజర్స్ ప్రకారం తనిఖీ చేస్తున్నారు. దానిలో పాటు రెవెన్యూ డిపార్ట్మెంట్ దీనిలో పాల్గొంది. ఓకే, దానికి సంబంధించి పేపర్ వర్క్ అంతా కూడా పేపర్స్ అన్ని కరెక్ట్గా ఉన్నాయని, లైసెన్స్లు కావచ్చు లేకపోతే దీనికి సంబంధించి అన్నీ చెక్ చేస్తున్నాండి. చెక్ లిస్ట్ ప్రకారమే అన్నీ కరెక్ట్గా ఉంటాయి. అయితే రెవెన్యూ అధికారులు కూడా తనిఖీలు అయితే నిర్వహిస్తున్నారు. అయితే ఏదైనా ఒక బోటు ప్రమాదం జరిగే సమయంలో ఎలాంటి సేఫ్టీ ఉండాలి, ఎలా బయటపడడానికి అవకాశాలు ఉండడానికి కొన్ని, అంటే లైఫ్ జాకెట్ ప్రతి ఒక్కరు కూడా లైఫ్ జాకెట్ వేసుకుంటారు. లైఫ్ జాకెట్ తర్వాత లైఫ్ బాయ్ ఉంటుంది, లేకపోతే బోయింగ్ పాయింట్ ఉంటుంది. అంటే అసలు యూజింగ్ ఏంటి, ఎలా పనిచేస్తాయి, ఎలా వాడుకోవాలనే అంశం వివరించేందుకు టూరిజంకి సంబంధించి ఉన్నారు. చెప్పండి. సర్టిఫికెట్ ఉన్న వాళ్ళని అందరూ ఎలా చేస్తారు? ప్రతిరోజు రెవెన్యూ, ఇరిగేషన్, టూరిజం వాళ్ళని చెక్ చేసి ఈ బోటు తాలూకా సరంగానే ఎలా చేస్తారు తప్పించి బయట వాళ్ళు ఎవరు ఎలా చేయరండి. పాపికొండల పర్యాటకాన్ని సురక్షితంగా నిర్వహించేందుకు అధికారులు నిమగ్నమై ఉన్నారు. ఈ 16 బోట్లకు సంబంధించి ప్రతి అంశాన్ని కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్న పరిస్థితి కూడా ఇక్కడ కొనసాగుతుందని కూడా చెప్పుకోవచ్చు. ఇది ఇక్కడ పరిస్థితి. ఇప్పుడు ప్రస్తుతానికైతే మనం గండిపోసం దగ్గర నుంచి ప్రతిరోజు కూడా ఒక బోటు బయలుదేరే ముందు ఎలాంటి పరిస్థితులు ఉంటాయి, బయలుదేరేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటారు? బోటు బయలుదేరే ముందు ఇరిగేషన్ మా డిపార్ట్మెంట్ అంతా చెక్ చేసిన తర్వాత బోట్ బయలుదేరే ముందు పైలట్ బోట్ వెళ్తుందండి. పైలట్ బోట్లు సాటిలైట్ ఫోన్ ఉంటుంది. ఈ సాటిలైట్ ఫోన్ కమ్యూనికేషన్ గురించి ఇది బోట్లో వెళ్తూ ఉంటుంది. అలాగే వెనకాల ఈ బోట్స్ అన్నీ బయలుదేరుతాయి. దాంతోపాటు బోటు వెళ్ళిన తర్వాత ఒక్కొక్క బోటుకి వాకీ టాకీలు ఇస్తారు. ఈ వాకీ టాకీ రేంజ్ 3 కిలోమీటర్స్ దాకా పనిచేద్ది. అయితే పాపికొండల పర్యాటకం అనేది పూర్తిగా కూడా సురక్షితం. అంటే ఎక్కడి నుంచైనా సరే వచ్చి పాపికొండల సుందరమైన ప్రాంతాన్ని చూసి ఆహ్లాదించవచ్చు అని చెప్పి పర్యాటక శాఖ అధికారులు చెప్తున్నారు. అయితే దీనికి సంబంధించి ప్రత్యేకంగా ఒక శాటిలైట్ ఫోన్లతో పాటు ఒక ఎస్కాట్, ఈ ప్రభుత్వానికి సంబంధించిన ఏపీ టూరిజం ఎస్కాట్ బోట్ అయితే ఉంటుంది. దాంతోపాటు మిగిలిన బోట్లన్నీ కూడా ఫాలో అవుతుంటాయి. ప్రతి బోట్లో కూడా ఒక వైర్లెస్ సెట్ అయితే ఉంటుంది. ఆ వైర్లెస్ అంటే వాకీ టాకీ ఉంటుంది. ఆ వాకీ టాకీ ద్వారా అక్కడ ఉన్న పరిస్థితులను కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉంటారు. ఏమైనా ఇబ్బందులు ఉన్నా సరే వెంటనే రెక్టిఫై చేసేందుకైతే ఏపీ టూరిజం బోట్ అయితే మాత్రం ఉంది. అయితే ప్రయాణికులందరికీ కూడా ఒకటే చెప్తున్నారు, 100% ఈ పర్యాటకం అనేది సేఫ్, సురక్షితం అని కూడా పర్యాటక శాఖ అధికారులు అయితే చెప్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. గలగల పారే గోదావరి మధ్యలో దట్టమైన అటవీ ప్రాంతం, ఎత్తైన కొండల నడుమ ఈ పాపికొండల పర్యాటకం అయితే సాగుతుంది. అలాంటి పాపికొండల పర్యాటకాన్ని ప్రతి ఒక్కరూ కూడా ఒక్కసారైనా చూడాల్సింది. ఎందువల్లంటే రాజమండ్రి పరిసర ప్రాంతంలో 5 కిలోమీటర్లు ఉన్న గోదావరి పాపికొండల వద్ద కేవలం 200 మీటర్లు మాత్రమే ఉంటుంది. అలాంటి ప్రాంతంలో గోదావరి అందాలను చూసి తనివి తీరాల్సింది. అలాంటి పర్యాటకాన్ని ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే మాత్రం సురక్షితంగా అందరికీ అందుబాటులో ఏర్పాటు చేస్తుంది. ఎటువంటి ఇబ్బంది లేదు, 100% సేఫ్ అని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే చెప్తుంది. ఏదేమైనప్పటికీ కూడా ప్రతి మనిషి కూడా ఖచ్చితంగా జీవితంలో ఒక్కసారైనా సరే పాపికొండల పర్యాటకాన్ని అయితే చూడాల్సింది. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ చైతన్యతో సతీష్, 10 టీవీ, పాపికొండల నుండి.